in the long period it will get. No, nothing like that. Nothing like that. So ఈ డయాగ్రమ్స్ మాత్రం వేసేసేయండి. వెదర్ హీ ఆస్ మొనోపొలీ ఆర్ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్, 3 డయాగ్రమ్స్ వేసేసేయండి. ఓకే మా హరిప్రియ, మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఇట్స్ ఓకే, లేనప్పుడు ఏం చేస్తారంటే 3 డయాగ్రమ్స్ వేసేసేయండి. వాడు మొనోపొలీ అడిగినా మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ అడిగినా, ఎందుకంటే రెండిట్లో కూడా నార్మల్ ప్రాఫిట్స్, అబ్నార్మల్ ప్రాఫిట్స్, లాసెస్ వస్తుంటాయి. అయితే అక్కడ పీరియడ్ ని బట్టి మారుతుంటాయి. మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని ఈ పీరియడ్ లో నార్మల్ వస్తుంది, ఈ పీరియడ్ లో అబ్నార్మల్ వస్తుంది అనే దానికంటే 3 వేసేస్తే మన తప్పేమీ ఉండదు. ఐఎమ్ నాట్ డైరెక్టింగ్ యూ ఇన్ ఏ రాంగ్ వే, మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళట్లేదు. కానీ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎస్పెషల్లీ మొనోపొలీలో లాంగ్ పీరియడ్ లో మనకి అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. వెరస్ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ లో షార్ట్ పీరియడ్ లోనే అబ్నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే అసలు నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూశాను, కానీ ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అండర్ మొనోపొలీ అనేది అడగలేదు. ఎక్కడ డిస్క్రిమినేటింగ్ మొనోపొలీ అంటారు దాన్ని. సో ఇది జస్ట్ సింపుల్ గా చెప్తాను, వెరీ సింపుల్ గా చెప్తాను. డిస్క్రిమినేటింగ్ మొనోపొలీ, అమ్మా ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు హియర్ మీ? వింటున్నారు కదా, వెరీ గుడ్. డిస్క్రిమినేటింగ్ మొనోపొలీ అంటే అమ్మేవాడు ఒకడే ఉంటాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే he wants more people to come to the market, then he will try to differentiate the product with a little difference, then more buyers will enter into the market by reducing the price. ఏమైనా అర్థమవుతుందమ్మా? ఆర్ ఏబుల్ టు? నేనేమని చెప్పింది అర్థమైందా? ఏమ్మా, ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఓకే, ఏం పర్లేదు. మనం ఐనాక్స్ కాకుండా మామూలు సినిమా హాల్కి వెళ్తే 3 క్లాసులు ఉంటాయి కదా. సినిమా హాలు మొనోపొలీ, ఒకే సినిమా, కానీ హయ్యర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు. సో ఒక రకంగా మొనోపొలీ, కానీ 3 ప్రైసెస్. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. సో ఇక్కడ మనకున్న గొప్పతనం ఏంటంటే సబ్జెక్ట్ లో ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదే మనం థియరీ ఏదో ఇందాక నేను చెప్పాను, he will charge different prices without much difference ఏదో చెప్పాను. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రైన్ ఆర్ ఈవెన్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాసు, ఎకానమీ క్లాస్ అని 2 సీట్స్ ఉంటాయి, అంటే 2 వెరైటీస్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. బిజినెస్ క్లాస్ అయితే ఫ్లైట్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, ఎకానమీ క్లాస్ అయితే తక్కువ ఉంటుంది. సో అందరూ ఒకే విమానంలో బయలుదేరుతాం, ఒకే దగ్గరికి వెళ్తాం, కానీ కొంతమంది ఎక్కువ పే చేస్తారు, కొంతమంది తక్కువ పే చేస్తారు. బట్ దట్ ఈస్ మొనోపొలీ. ఫ్లైట్ ఛార్జ్ అంటే ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో సర్వీస్. అంటే మనం వెళ్ళాల్సినటువంటి టౌన్ కి ఒకే ఒక ఎయిర్లైన్స్ ఉంది అనుకుందాం, ఒకే ఒక ఎయిర్లైన్స్ ఉంది, అప్పుడు అది మొనోపొలీ అవుతుంది అనమాట. అట్లాగే మనం వెళ్ళాల్సినటువంటి ట్రైన్ మనకి వెళ్ళే టౌన్ కి ఒకే ట్రైన్ ఉంది అనుకుందాం, అప్పుడు అది మొనోపొలీ అవుతుంది. సో ట్రైన్ అయితే ఏం చేస్తాడు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఈవెన్ జాగ్రత్త చూడండి, స్లీపర్ క్లాస్ లో 2 టైర్ 3 టైర్, దట్ ఈస్ ప్రైస్ డిస్క్రిమినేషన్. అంటే అందరికీ ఒకేలాంటి సర్వీసే వస్తుంది, కానీ కొద్ది డిఫరెన్స్ చూపిస్తాడు అనమాట.
దాన్నే ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటారు. మొనోపలిస్ట్ ఆల్వేస్ ట్రై టు గెట్ అబ్నార్మల్ ప్రాఫిట్స్, అదే కదా వాడి ఉద్దేశం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ ఉన్న ప్రోడక్ట్ ని లేదా ఉన్న సర్వీస్ ని కొద్దిపాటి డిఫరెన్స్ తో హయ్యర్ ప్రైస్ లోయర్ ప్రైస్, అంటే హయ్యర్ ఇన్కమ్ వాళ్ళకి ఆ మార్కెట్ మందే, కొద్ది మిడిల్ ఇన్కమ్ వాళ్ళ మార్కెట్ కూడా మందే. సో ఆ విధంగా హీ విల్ ట్రై టు క్యాచ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్. అది ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే. ఒకవేళ మన ఏదో అల్లక్కిగా ప్రైస్ డిస్క్రిమినేషన్ కూడా అడిగాడు అనుకుందాం, అడిగితే ఈ మొనోపలి ఫీచర్స్ రాసేసి ఈ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఇలా ఉంటుందని రాసేసి మామూలుగా డయాగ్రామ్ మాత్రం మామూలుగా వేసేసేయండి. అలా అడగరు. ఒక్కవేళ అడిగితే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈస్ నథింగ్ బట్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్ విత్ లిటిల్ డిఫరెన్స్. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం ఇప్పుడు అఫ్ కోర్స్ ఒకప్పుడు బ్రిటానియా బిస్కెట్స్ లూజ్ అమ్మేవారు, అంటే 100 grams 200 grams ఇలా లూజ్ అమ్మేవారు. ఇప్పటికీ కూడా ప్యాకింగ్ మామూలుగా సింపుల్ ప్యాకింగ్ అయితే 10 రూపాయలు, సిల్క్ ప్యాకింగ్ అంటారు అది 15 రూపాయలు. లోపల ఉన్నది ఒకటే, లోపల ఉన్న కంటెంట్ ఒకటేనమ్మా, కానీ డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే మనం ఏదో పెన్ను మామూలుగా ఏదో ఇలా ఇచ్చేస్తుంది, అలా కాకుండా నీట్ గా ప్యాక్ చేసిస్తే ఎక్కువ. అట్లాగే ఈవెన్ బుక్స్ ఏదో లైబ్రరీ ఎడిషన్ అని, మామూలుగా బౌండ్ కానీ ఎడిషన్ అని, పుస్తకం లోపల ఉన్నది ఒకటే కానీ ఇది కాస్త నీట్ గా ఉంటుంది. సో అంటే పుస్తకాన్ని అమ్మేవాడు ఒక్కడే, ప్రొడ్యూస్ చేసింది ఒక్కడే, కానీ అందులో నీట్ గా మంచి కార్డ్బోర్డ్, మంచి థిక్ మంచి అట్ట వేసి బైండ్ చేసి ఇస్తాడు. అదేదో 200 రూపీస్, మామూలుగా ఇస్తాడు 150 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. ఐ హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెant బై ప్రైస్ డిస్క్రిమినేషన్. దాన్నే తెలుగులో ధర విచక్షణ అంటారు, లేదా విచక్షణాత్మక ధర నిర్ణయం అని కూడా అంటారు తెలుగులో. అఫ్ కోర్స్ మనం తెలుగు రాయము, కాకపోతే కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. మోర్ ఓవర్ వాళ్ళు బహుశా ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ పదాలు వాళ్ళకి టచ్ లో ఉంటాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ వన్. సో ద ప్రోడక్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే బయటికి కాస్త ఏదో వేరుగా కనపడుతుంది, ఎందుకంటే మరి కన్జ్యూమర్స్ కి ఆ తేడా లేకపోతే దే డోంట్ పే మోర్. ఇప్పుడు ట్రైన్ లో అందరినీ అన్ని కంపార్ట్మెంట్ లో ఎక్కించేస్తాం అనుకున్నా, జనరల్ కంపార్ట్మెంట్ లాగా, అప్పుడు ఎవడు ఎక్కువ మనీ పే చేయడు. అందుకనే ఏసీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో 2 టైర్ 3 టైర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అదే మనకి కొన్ని ట్రైన్స్ ఉన్నాయి, మొత్తం ట్రైన్ అంతా ఒకేలా ఉంటుంది, అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు. ఏదో గరీబ్ రథ్ అంటారు, మొత్తం అన్ని ఒకటే క్లాసు, దానికి ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. అట్లాగనే ఐనాక్స్ థియేటర్ లో ప్రైస్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఆ ఫస్ట్ రోలో ఉన్నోడు 150-200 పే చేస్తాడు, ఈ చివరి రోలో ఉన్నోడు కూడా అంతే పే చేస్తాడు. నో డిస్క్రిమినేషన్. అదే పిక్చర్ ని అందరూ ఒకే రేట్ తో చూస్తారు, ఒకే ప్రైస్ పే చేస్తారు. కానీ అలా ఐనాక్స్ థియేటర్ కాకుండా అదర్ థియేటర్కి వెళ్తే ఆ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది డెఫినెట్ గా మనకు కనపడుతుంటుంది. మనం ఏదో పైన ఉంటాం, ఏదో 150 రూపీస్ అంటాడు, నెక్స్ట్ 100 రూపీస్ అంటాడు, నెక్స్ట్ 50 రూపీస్ అంటాడు. ఏదో 50 రూపీస్ లో 2 rows ఎంతో ఉంటాయి, 100 రూపీస్ లో ఒక 10 rows ఉంటాయి, ఏదో 150 లో ఒక 10 rows ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. అందరికీ ఒకే సినిమా చూపిస్తాడు, ఒకే సినిమా హాలు, కానీ
price difference. So I think now we are very very clear about what is called price discrimination. DISCRIMINATION, discrimination అంటే డిఫరెన్స్ అంటారు దాన్ని. డిఫరెన్స్ అని ఎందుకంటారు అంటే తేడా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ తేడా అనేది కొద్దిగా కనపడుతుంటుంది. ఏదో పైన ఆఫ్ కోర్స్ ఫస్ట్ క్లాస్ వాడికి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ క్లాస్ వాడికి తక్కువ ఉంటాయి ఫెసిలిటీస్. బట్ అందరూ ట్రావెల్ చేసేది ఒకటే, అందరూ చూసే సినిమా ఒకటే, కానీ అందరూ పే చేసే ప్రైస్ ఒకటి కాదు. మొనోపలిస్ట్ ఆ విధంగా హీ విల్ ట్రై టు get maximum profits because he can fix the price. He is a price. Is monopolist is a price maker or price taker? Gayatri? Price maker. Very good. Price maker. So taking that advantage, he makes 2 or 3 prices. 2-3 రకాల ప్రైసెస్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ రిచ్, ఇప్పుడు ఐనాక్స్ ఉంది, అందరూ ఒకటే, ఏదో డబ్బున్న వాళ్ళు అందరూ వెళ్తారు అనుకుందాం సపోజ్. అలా కాకుండా సే ఇఫ్ యూ వాంట్ ద మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఆల్సో టు సెల్, అంటే వాళ్ళకి కూడా మన సేవలు అందాలి, మన వస్తువు అందాలి అనుకుంటే అలా చేస్తుంటారనమాట. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కిరాణా షాప్ లో చూస్తుంటాం. వాటిలో ఏం చేస్తాడంటే అన్ని ప్యాక్ చేసి ఉంటాయి ఏదో బ్రాండ్ తోటి, బట్ అదే లూజ్ గా అమ్ముతుంటారు. లూజ్ గా అమ్మేది తక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. అట్లాగనే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఈవెన్ సమ్ టైమ్స్ వాట్ కాల్ ద టూత్ పేస్ట్, ఇవి కూడా ఈవెన్ పెన్స్. అట్లాగనే మీకు బాగా తెలుసు ఇవి నోట్బుక్స్ అవి కొన్ని ఏంటంటే అంతా పేపర్ ఒకటే లోపల, కానీ పైన చాలా నీట్ గా ఉంటుంది, అట్టాది వేస్తాడు, అదేదో 20 రూపాయలు. అదే పేపర్ లోపల ఉంటుంది మామూలుగా ఏదో కవర్ ఉంటుంది, అదేదో 15 రూపాయలు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైస్ డిస్క్రిమినేషన్. I have given very very practical and many examples what is meant by price discrimination. ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను, మనకు ఒక్కోసారి రాయటానికి ఏదైనా దొరకకపోతే అఫ్ కోర్స్ మొనోపొలీలో దీన్ని వాడచ్చు, వాడు అడిగినా అడగకపోయినా రాయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదో రాసేటప్పుడు మ్యాటర్ తక్కువ వచ్చింది అనుకుందాం, అలాంటప్పుడు వీ కెన్ గో విత్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. అయితే దీనికి డయాగ్రామ్ వేరే ఉంటుంది, దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది మనకి అనవసరం. ఇప్పటికే అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్. ఒక్కవేళ నేను ఎక్కడైనా మరలా చూసి ఒకవేళ ఎప్పుడైనా అడిగాడేమో చూసి దాన్ని బట్టి చూద్దాం. సో ఇప్పటికి మనం how many markets we completed so far in our syllabus? ఎన్ని మార్కెట్స్ కంప్లీట్ చేస్తాం చెప్పు హరిప్రియ. పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్ నేను ఎక్కడ చెప్పాను? ఇంపర్ఫెక్ట్ లో వెరీ గుడ్. సో ఇంపర్ఫెక్ట్ చాలా ఉంటాయి, కానీ మన దౌర్భాగ్యం కొద్దీ మొనోపలి అడగకుండా ఇంపర్ఫెక్ట్ అడిగేశాడు అనుకుందాం సపోజ్. ఆ మొనోపలి పదాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఇంపర్ఫెక్ట్ రాసేసాడు. సో ఇంపర్ఫెక్ట్ అంటే ఇంచుమించు మొనోపలిస్టిక్ కాంపిటీషన్ లాంటిది. ఇంపర్ఫెక్ట్ అంటే ఇంచుమించు మొనోపలి మార్కెట్ లాంటిది. మనకి ఇంపర్ఫెక్ట్ అంటూ సపరేట్ గా ఉంది యాక్చువల్ గా. అయితే ఇవన్నీ ఇంపర్ఫెక్ట్ కిందకి వస్తాయి కాబట్టి ఏది ఇంపర్ఫెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. నిజానికి థియరీ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని మిస్సెస్ జోన్ రాబిన్సన్ మొట్టమొదటిసారిగా, బహుశా మీరు ఈమె పేరు వింటున్నారు, లేడీ, ఒక
ఉమెన్ ఎకానమిస్ట్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఆమె థియరీ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ని డెవలప్ చేసింది. చాంబర్లిన్ అనేవాడు థియరీ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ డెవలప్ చేశాడు. సో ఈ రెండు ఒకలాగే ఉంటాయి, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఆ తర్వాత మనకి అక్కర్లేని విషయాలు మనకు అనవసరం కూడా. సో అటు పక్క నేను వెళ్ళను. ఒక్కవేళ మన కర్మగాలి వాట్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ హౌ ద ప్రైస్ ఇస్ డిటర్మిన్డ్ అంటూ చెప్తే ఆ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. మిస్సెస్ శ్రీమతి జోన్ రాబిన్సన్ అని ఆమె థియరీ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ని డెవలప్ చేసింది. థియరీ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ చాంబర్లిన్, CHAMBERLIN, చాంబర్లిన్. సో మనం జాగ్రత్తగా మనం చదవని ప్రశ్న కూడా వచ్చినా దానికి దగ్గరగా రిలేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని మనం రాస్తాం, తప్పదు. ఎందుకంటే ఎగ్జామ్ లో మనం అన్ని చదవటం అనేది ఒక్కోసారి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సో వీ కెన్ డూ లైక్ దట్ ఆల్సో. నౌ వీఆర్ గోయింగ్, కెన్ వీ గో టు అల్గోపల్లి మార్కెట్? వెళ్ళిపోదామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అల్గోపల్లి ఎంటర్ అయిపోదామా? గాయత్రి? నో డౌట్ సార్. శ్రీనివాస్, షాహు? నో డౌట్ సార్. వెరీ గుడ్. అరుణ? నో డౌట్ సార్. హరిప్రియ? నో డౌట్ సార్. బాల సౌజన్య? నో డౌట్ సార్. వెరీ గుడ్. మానస? శ్రావణి? నో డౌట్ సార్. వెరీ గుడ్. కృష్ణ కిషోర్? ఐ థింక్ ఈ స్లీపింగ్. ఓకే, వెరీ గుడ్. నో డౌట్ సార్ అని పెట్టాడు పాపం మెసేజ్. సో జాగ్రత్తగా వినండి. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఎందుకని ఈజీ అంటున్నానంటే ఏ టైప్ ఆఫ్ మార్కెట్ అడిగినా ముందు ఫీచర్స్ రాస్తాం. వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫీచర్స్. లేదు మనిషారు, మనం పర్ఫెక్ట్ అనేది ప్యూర్ అన్నా పర్ఫెక్ట్ అన్నా ఒకటే అది. సో ప్యూర్ యాడింగ్ సమ్ మోర్ విల్ బికమ్ పర్ఫెక్ట్. ప్యూర్ యాడింగ్ సమ్ మోర్ విల్ బికమ్ మొనోపొలీ. ప్యూర్ మొనోపొలీ. కాబట్టి మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్యూర్ మొనోపొలీ అన్నా ఒకటే, అలాగే ప్యూర్ కాంపిటీషన్ అన్నా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నా ఒకటే. కాకపోతే ప్యూర్ కి తక్కువ లక్షణాలు ఉంటాయి, పర్ఫెక్ట్ కి ఎక్కువ లక్షణాలు ఉంటాయి, అంతకంటే ఇంకేం లేదు. సో ఇప్పుడు స్లోలీ ఎక్కడి నుంచి వచ్చాము మనం? పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపొలీ. చాలా మంది అమ్మేవాళ్ళు, చాలా మంది కొనే వాళ్ళ దగ్గర నుంచి ఒకడే అమ్మేవాడుకి వచ్చేసాం. అండ్ ఈ రెండింటిని కలిపేస్తే కొత్త రకమైన మార్కెట్, అదే మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఇప్పుడు డియోపొలీ అనేది లేదు మనకి, సిలబస్ లో లేదు. అంటే డియో మీన్స్ టూ, TWO, టూ. పోలీ మీన్స్ సెల్, టూ టు సెల్. బట్ జనరలీ we find such markets in the real world that is more than two, but less than ఏదో 10 అని 20 అని ఏదో ఉంది. అది పర్ఫెక్ట్ కాదు. బట్ జాగ్రత్తగా వినండి all of you. If the sellers are more than two, it is called as oligopoly. OLIGOPOLY. Poly means sell. Oligo means few, FEW, few to sell. Of course, everywhere many to buy.
మనం మార్కెట్ లో ఒక పక్క నుంచి వెళ్తున్నాం. అమ్మే వాళ్ళ సంఖ్యను బట్టి మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. సో హియర్ we take into consideration that if there are more than 2 sellers and if their product is identical or equal, then what happens? If their product is not identical, what happens? So in that way, if the market is dominated by two people or more than two, if it is two, it is duopoly. If it is two, it is duopoly. If it is more than two, it is called as oligopoly. ముగ్గురు ఉంటే ఆలిగోపలి, ఓ 10 మంది ఉన్న ఆలిగోపలియే, ఏదో 15 మంది ఉన్న ఆలిగోపలియే. బట్ లెస్ దాన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అలా కూడా చెప్పొచ్చు. మరీ ఎక్కువ మంది ఉండరు అని దాని అర్థం అనమాట. ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు, బట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో అంతగా ఉండరు. సో దట్ ఈస్ సో యాజ్ ద నంబర్ ఆఫ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మెనీ అన్నాం అనుకుందాం, సపోజ్ దెన్ ఇట్ విల్ గో యాజ్ వాట్ యు కాల్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. చాలా మంది అమ్మే వాళ్ళు ఉంటారు కాదు, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటారు, వారి సంఖ్య పరిమితంగా ఉంటుంది. లిమిటెడ్ sellers are more than 2 but they are limited. Whereas if it is unlimited, it comes under perfect competition. సో అందుకనే దాని పేరే తెలుగులో అయితే కొద్దిగా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది, పరిమిత స్వామ్యము. అంటే వాళ్ళ మధ్య పోటీ పరిమితంగా ఉంటుంది, అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కాబట్టి అటువంటి మార్కెట్ ని వి కాల్ ఇట్ యాజ్ ఆలిగోపోలీ మార్కెట్. చాలా సార్లు ఇంచుమించు ప్రతి పబ్లిక్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ఆలిగోపోలీ? ఆలిగోపోలీ ఈస్ ఎ మార్కెట్ వేర్ the sellers are more than two and it is limited and what they sell is identical or close substitutes. They are close substitutes. Best example Jio, Airtel, Idea, BSNL. ఇంకేమైనా ఉన్నాయా? ఏమా వడా ఉందా ఇంకా అది పనిచేస్తుందా? ఓకే సో ఐడియా అది కలిసిపోయాయి కదా. సో ఇవన్నీ కలిస్తే we call it as oligopoly. కానీ why many people are choosing some other X, I mean Jio అనుకుందాం సపోజ్. ఏదో దానికి సిగ్నల్ ఉంటుంది, మా ఊర్లో అందరూ జియో వాడతారు ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది, మా ఊర్లో అందరూ ఐడియా వాడతారు ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది, మా ఊర్లో అందరూ బిఎస్ఎన్ఎల్ వాడతారు ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది. సో ద సెల్లర్స్ ఆఫ్ ద నెట్ ఆర్ few in number but they are more than 2 in number. ఇద్దరి కంటే ఎక్కువ. అలాగని చాలా మంది లేరు, ఒక 5 ఉన్నారు, వాళ్ళ మధ్య పోటీ ఉంది. ఏదో ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, అదొకటి ఉంది. ఏదో జియో ఒకటి ఉంది, రిలయన్స్ ఒకటి. అలాగనే బాగా తెలుస్తున్నటువంటి ఎయిర్టెల్ ఏదో ఉంది. సో ఇలా 3-4 ఉంటారు, వాళ్ళ మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ అందించినటువంటి సేవ ఒక్కటే. all the services provided by that tele communication
నెట్వర్క్ ఈస్ వన్ అండ్ ద సేమ్. ఎక్కడ తేడా ఉండదు. కాకపోతే మనకెందుకు తేడా అనిపిస్తుంది? మన ఉంటున్న ప్రాంతానికి బహుశా ఆ నెట్వర్క్ సమంగా రాకపోవచ్చు. అది కాదు మాస్టారు, పలానా వాడిది తక్కువ, ప్రైస్ తక్కువ, వాడు చార్జెస్ తక్కువ, కాబట్టి ఆ నెట్వర్క్ మేము వాడుతుంటాం. ఎస్, దట్ ఈస్ ఆల్సో దేర్. హియర్ ద కాంపిటీషన్ among the sellers is always there because they are selling the same service. But జాగ్రత్తగా వినండి, all of you. If one seller reduces the price, suppose ఎయిర్టెల్ లోడు ఏదో మంత్లీ చార్జెస్ తగ్గించాడు అనుకుందాం, సపోజ్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎయిర్టెల్ వాడు మంత్లీ చార్జెస్ తగ్గించాడు, అప్పుడు ఏమవుతుంది? తగ్గిస్తాడు. అందరూ ఫాలో అవ్వాల్సిందే నోరు మూసుకొని. మొదట ఏదో అందరూ నెలకి 200 అన్నారు, అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి కావాల్సింది వాడు ఏదో వాడేసుకున్నాడు, అయిపోయింది. మన ఎజంప్షన్ ఏంటంటే ఏ సర్వీస్ అయినా మనకు ఒకటే. కానీ అందులో ఒకడు చిన్న కెలికాడు, 150కి నేను ఇస్తానన్నాడు. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైస్ డిస్టర్బెన్స్. అంటే ఒకడు ధర తగ్గిస్తే చచ్చినట్టుగా అందరూ ధర తగ్గిస్తారు. ఇఫ్ వన్ ఆఫ్ ద సెల్లర్ reduces the price, others will follow the same. అర్థమవుతుందమ్మా? ఆల్గోపలి మార్కెట్ లో ఏ ఒక్కడైనా ధర తగ్గిస్తే మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కండిషన్ బికాస్ ఆల్గోపలి హ్యాస్ మెనీ మోడల్స్. మన కర్మ కొద్దీ ఏ మోడల్ ఎగ్జామ్ లో రాయాలో కూడా తెలియని పరిస్థితి. ఆడేదో ఆల్గోపలి అని ఇచ్చేసాడు సిలబస్ లో. ఆల్గోపలి కర్నట్ మోడల్ ఉంది, ఎడ్జ్వర్త్ మోడల్ ఉంది, సంథింగ్ కర్నట్ మోడల్, ఇంకేదో నైట్ మోడల్ ఏదో ఉంది. చాలా మోడల్స్ ఉన్నాయి ఆల్గోపలి మార్కెట్ లో. కానీ మనం లిమిటెడ్ గా చేసుకుందాం. కింకీ మోడల్ ఒకటి ఉంది, ఆ మోడల్ ఒకటే బహుశా మనకి సిలబస్ లో ఉంది. మీరు భయపడకండి. యాక్చువల్ గా మనం ఇంకొక యూనిట్ లోకి వెళ్ళిపోయాం. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో సిలబస్ లో, ఇది ఐ థింక్ ఇట్ ఈస్ 4th యూనిట్, ఆల్గోపలి మార్కెట్ యాజ్ పర్ అవర్ సిలబస్. సో ఆల్గోపలి మార్కెట్ లో if any of the seller reduces the price, the others will follow. The others will have to reduce the price. Okay, suppose ఎయిర్టెల్ లోడు ప్రైస్ పెంచాడు, వాట్ హ్యాపెన్స్? అదర్స్ ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? వాడిని ఫాలో అవుతారా? వాడు ఎయిర్టెల్ లోడు అంటే అందరూ ఒకటే, అందరూ 200, ఆ 250 చేశాడు. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద అదర్స్? They don't change the price, they don't increase the price, they don't follow it. ఎందుకని? ఆడు ఇంక్రీజ్ చేశాడు, ఆడిపోతాడు. పోవటం కాదు, ఆడి దగ్గర నుంచి కస్టమర్స్ మన దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకని? అది ఇది ఒకటే. ఎయిర్టెల్, జియో, ఐడియా అన్ని ఒకటే. కాబట్టి జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైస్ కాంపిటీషన్. ప్రైస్ కాంపిటీషన్ ఆల్గోపలి మార్కెట్ లో ఉండదు. ధరతో పోటీ పడరు, క్వాలిటీతో పోటీ పడతారు, ఎఫిషియన్సీతో పోటీ పడతారు. అంటే మంచి ప్రోడక్ట్, మంచి సర్వీస్ ఇస్తున్నాము అనేటటువంటి దాంతో పోటీ పడతారు తప్ప, ఎందుకంటే పోటీ పడితే అందరూ పోతారు. వీడు పెంచాడని ఆడు, వీడు తగ్గించాడని వాడు, వాడు తగ్గించాడని వీడు, ఇలా ఇద్దరు పోతారు. మన చిన్నప్పుడు ఏదో, ఆఫ్ కోర్స్ మీరు అలాంటి కథలు విన్నారో లేదో నాకు తెలియదు, ఏదో
రెండు కోతులు తన్నుకొని ఎవరినో ఐ మీన్ ఆ రొట్టె ముక్క కోసం పంచమంటే ఇది కొరికేసి ఇది ఎక్కువైపోయిందని, అది ఎక్కువైపోయిందని, ఇది ఎక్కువైపోయిందని మొత్తం మీద మొత్తం మార్కెట్ అంతా కంప్ అయిపోద్ది అనమాట. సో ఆలిగోపొలి మార్కెట్ లో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఇంక్రీజ్ ద I mean to increase the number of customers, if he follows to reduce the price, then others will follow the same. But if anybody increases the price, if any of the oligopoly market increases the price, others need not. That is the main condition of or main assumption of oligopoly market. First assumption ఏంటంటే the sellers are more than two. The second one is in the market the product or the service is very close substitutes. మనం అందరం ఒకే సినిమా చూస్తాం, కానీ అక్కడ ప్రైస్ తేడా ఉంటుంది, అది డిస్క్రిమినేషన్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అమ్మేదంతా కూడా ఒక్కటే, కానీ అమ్మే వాళ్ళు వేరు. అక్కడ మొనోపొలీలో డిస్క్రిమినేటింగ్ అది. కానీ ఇక్కడ ఏంటి, చాలా మంది అమ్మే వాళ్ళు ఉంటారు, చాలా అంటే ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 2 ఉంటారు, కానీ వాళ్ళు అమ్మేదంతా కూడా ఒకటే. కాబట్టి వాళ్ళందరూ ఇంచుమించు ఒకే ప్రైస్, దాన్నే ఒకే ప్రైస్, సింగిల్ ప్రైస్. they are also oligopolies also come under price makers. oligopolist మార్కెట్ కూడా ప్రైస్ మేకర్స్ మార్కెటే. వాడి ప్రైస్ వాడే డెసిషన్ తీసుకుంటాడు, వాడే నిర్ణయించుకుంటాడు. ఆలిగోపొలి మార్కెట్ లో ఎట్టి పరిస్థితిలో ప్రైస్ ను వదిలిపెట్టడు. ఎవడో ఒకడు వస్తాడు, వాడి ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాడు. ఇంకొకడు వస్తాడు, అదే ప్రైస్ ని ఫాలో అయిపోతాడు. ఇంకొకడు వస్తాడు, అదే ప్రైస్ ని ఫాలో అయిపోతాడు. అంటే ది మెయింటైన్ ప్రైస్ రిజిడిటీ అంటారు. అంటే ఆ ధర కట్టుబడి ఉండిపోతారనమాట. ఎయిర్టెల్ వాడు వచ్చాడు 200 అన్నాడు, ఐడియా వాడు వచ్చాడు 200 అన్నాడు, ఇంకొకడు వచ్చాడు వాడు 200 అన్నాడు. ఎవడు కూడా తగ్గించడానికి ఇష్టపడరు. ఎందుకంటే తగ్గిస్తే అందరూ పోతారు. అందరూ పోవటం అంటే ఆడు తగ్గించాడని ఈడు తగ్గిస్తాడు, ఈడు తగ్గించాడు కదా ఇంకోటి తగ్గిస్తాడు. అలా చేయటం వల్ల దే మే ఫాల్ ఇంటూ లెస్ ప్రాఫిట్స్. ఇంపర్ఫెక్ట్ లో జాగ్రత్తగా వినండి, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఎవ్వడికి నష్టాలు రావు. ఎందుకంటే వాళ్ళు ప్రైస్ మేకర్స్. వాళ్ళ వస్తువు లేదా సేవ యొక్క ధరని వాళ్ళే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎవ్వడికి నష్టం రాదు. కాకపోతే వాళ్ళు నష్టం కోసం వ్యాపారం చేయరు, అందరికీ తెలుసు. అధిక లాభాలు అనేవి కోసం వాళ్ళు కృషి చేస్తుంటారు. లేదా పన్నాగాలు అంటారు, స్ట్రాటజీస్ అంటారు ఇంగ్లీష్ లో. సో దే స్ట్రాటజీ ఈస్ నాట్ టు ఫైట్ విత్ ప్రైస్. అంటే ధరతో పోటీ పడటం కాదు, వాళ్ళు సేవతో క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీ సర్వీస్ తో పోటీ పడుతుంటారు. సో దిస్ ఇస్ an introductory part of oligopoly. సో ప్రైస్ రిజిడిటీ అనేది ఎలా వస్తుంది? అందరూ ఒకే ధర మీద అమ్మాలి అని నిర్ణయించుకుంటారు. ఎలా? ఇస్ ఇట్ పాసిబుల్? ప్రైస్ రిజిడిటీ ఇస్ పాసిబుల్ కదా? రిజిడిటీ RIGIDITY రిజిడిటీ, ఇస్ ఇట్ పాసిబుల్? చెప్పమ్మా. ప్రైస్ రిజిడిటీ మీన్స్
price, all will sell their product or service at one price. They don't change the prices. దానికి కట్టుబడి ఉంటాం. That means they don't change the price. All will charge the same prices. That is called as price rigidity. Price rigidity. ఒక దగ్గర ఫిక్స్ అయిపోతారు అందరూ. దానికే అందరూ కట్టుబడి ఉంటారు. ఓకే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జెరాక్స్ కాపీ అందరూ ₹2 ఏదో తీసుకుంటున్నారు అనుకుంటా. అలాగనే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్గోపల్లి మార్కెట్ కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ చెప్తుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే స్కూటర్లు. సే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివా స్కూటర్ ₹60,000, హీరో స్కూటర్ ₹55,000, ఏదో యమహా స్కూటరు 59,000. సో ఇంచుమించు వాళ్ళు ఏదో ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుని అక్కడే ఉండిపోతారు. ఎవరి మార్కెట్ వాళ్ళకి ఉండిపోతుంది. ఎవరి మార్కెట్ ఎవడో యాక్టివా వాడు అట్టు వెళ్ళిపోతాడు. దీనికి ఇష్టమైన దిట్టు వస్తుంటాడు. అయితే ఎవరు కూడా ఆ ప్రైస్ నుంచి తగ్గటానికి కానీ పెంచడానికి కానీ సాహసం చేయరు. దే డోంట్ ట్రై. ఎందుకని? ఏదో సే ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ వాడి ప్రైస్ వాడిది. సో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టూ వీలర్ మార్కెట్ ఆర్ ఈవెన్ 4-wheeler మార్కెట్ ఇస్ ఇట్ విల్ కమ్ అండర్ ఆల్గోపల్లి మార్కెట్. మరి వాళ్ళు ఎలాగా ఏదో ఇది మంచిది, ఇది ఫ్యూల్ ఎక్కువ వస్తుంది, దీని డిజైన్ బాగుంటుంది, దీని ఇంజన్ బాగుంటుంది, ఇలా ఏదో చేస్తుంటారు. బట్ ఇంచుమించు ఒకే ప్రైస్ ఉంటుంది. సో అప్పుడు మనం మన ఇష్టం. నాకు యాక్టివా స్కూటర్ అంటే ఇష్టం, నేను అది కొనుక్కుంటాను. నాకు హీరో స్కూటర్ అంటే ఇష్టం, అది నేను కొనుక్కుంటాను. నాకు ఇంకొకరికి టీవీఎస్ అంటే ఇష్టం, అది కొనుక్కుంటాను. సో ఇన్ దట్ వే each one will maintain their prices and they are rigid about their prices. అమ్మా హరిప్రియ అర్థమైందా? హరిప్రియ వెరీ గుడ్. సో అలాగే ఇప్పుడు అన్ని ఒకటేనా? ఈ ఎయిర్టెల్ ఇవన్నీ ఒకటేనా? ఏమన్నా తేడా ఉందా? జియోకి ఎయిర్టెల్ కి నెట్వర్క్ కి తప్ప ప్రైస్ తేడా లేదు కదా? కొన్ని ఆఫర్స్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. వెరీ గుడ్. కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అలాగే. సో దాన్ని బెస్ట్ మనం ఆల్గోపల్లి మార్కెట్ కి తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం కొద్దిపాటి అంటే సర్వీస్ లో ఆఫర్స్ లేదో కొద్దిగా మారుతుంది, బట్ ప్రైస్ లో ఎక్కువగా మార్పులు చేయరు. ఎందుకంటే ప్రైస్ లో మార్పు చేస్తుంటే అవతల వాడు కూడా అంటే ఇంకేం కాదు, ఏ ఒక్కరు కనుక ప్రైస్ ని జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎనీవన్ డిక్రీజెస్ ద ప్రైస్ ఆల్ ద సెల్లర్స్ అండర్ మొనోపొలీ అండర్ ఆల్గోపొలీ హ్యాస్ టు ఫాలో ఇట్. అది అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఏ ఒక్క సెల్లర్ అయినా ధర తగ్గిస్తే మిగిలిన వాళ్ళందరూ ధర తగ్గించాలి. కానీ ఏ ఒక్కడైనా ధర పెంచితే మిగిలిన వాళ్ళు పెంచక్కర్లేదు. అదొక ఇంపార్టెంట్ కండిషన్. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ అండర్ ఆల్గోపల్లి మార్కెట్. సో అటు మొనోపలిస్టిక్ కాంపిటీషను, ఇటు ఆల్గోపల్లి మార్కెట్, ఈ రెండే రియాలిటీ మార్కెట్స్. దే ఆర్ క్వైట్ రియల్. నిజమైన మార్కెట్లు, మన కళ్ళ ముందు కనపడే మార్కెట్లు, వాస్తవంగా ఉండే మార్కెట్లు. వాస్తవంగా లేని మార్కెట్లు ఏంటైతే అంతేనా? ఇంకేమున్నాయా? పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా వాస్తవంగా కనపడదు, ఏదో మాయలు చేస్తుంటారు. ఎందుకంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. నాకు అసలు పర్ఫెక్ట్ కాంపిటీషన్ వద్దంటే ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ ఏదో మార్చేయాలి, ప్యాకింగ్ ఇది సూపర్ ప్యాకింగ్ అంటాడు.
సో దిస్ ఇస్ ఏ డిఫరెంట్ వన్. రియల్ మార్కెట్స్ ఏంటి సార్, మళ్ళీ చెప్పండి. రియల్ మార్కెట్స్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఆల్గోపోలీ మార్కెట్. మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ అండ్ ఆల్గోపోలీ మార్కెట్, ఈ రెండు రియల్ మార్కెట్స్. అంతకు ముందు చెప్పుకున్న రెండు మార్కెట్లు అన్రియలిస్టిక్ మార్కెట్స్. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపోలీ ఓన్లీ మొనోపోలీ మార్కెట్, ఈ రెండు అన్రియలిస్టిక్ మార్కెట్. అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఉండటానికి అవకాశాలు తక్కువ. ఏదో లీగల్ మొనోపొలీ, పబ్లిక్ మొనోపొలీ ఇట్లాంటివి అయితే తప్ప. మరి పెట్రోల్ ధరలు అంత పెరిగిపోతున్నాయి, కారణం ఏంటి? మొనోపొలీ. మరి ఎవడమ్ముతున్నాడు? ప్రభుత్వం. కాబట్టి అన్రియలిస్టిక్ అని ఎలా చెప్తాం? ఉన్నట్టే లెక్క, మొనోపొలీ మార్కెట్ ఉన్నట్టే లెక్క. కాకపోతే ఏంటి, అది ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎవరి కోసం? ప్రజల కోసం. కానీ ప్రజల్ని ఎక్కువ ధర, పెట్రోల్ ధరని పెంచేసి ప్రజల్ని ఏదో దోపిడీ చేస్తుందని అనుకుందాం. సో మొనోపొలీ ఉన్నట్టే లెక్క. కాకపోతే అది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే చెప్పలేం. సో దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ దే కమ్ అండర్ లీగల్ మొనోపొలీ ఆర్ పబ్లిక్ మొనోపొలీస్. అట్లాగే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉన్నట్టే లెక్క. ఎందుకని? అందరినీ ఒకే ధరకు అమ్మని ప్రభుత్వం కనుక ప్రైస్ పాలసీగా పెట్టుకుంది అనుకుందాం. అలాంటప్పుడు దట్ విల్ కమ్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఈ రెండు కూడా బై ఫోర్స్ అవి క్రియేట్ అవుతాయి. బట్ దీనికి ఏం అక్కర్లేదు. ఇది సోకాల్డ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ కి ఆల్గోపోలీ మార్కెట్ జనరల్ గా మనకి కనపడుతుంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా బోత్ ఆర్ ఇన్ క్వైట్ ఎగ్జిస్టెన్స్ అనమాట. సో ఈ రోజు నేను సింపుల్ గా అవుట్లైన్స్ చెప్పుకున్నాను. కొత్త యూనిట్ ఇది, మీ సిలబస్ లో చూసుకుంటే తెలుస్తుంది. ఇది కొత్త యూనిట్. అయితే ఇందులో ఒకే ఒక డయాగ్రామ్ ఉంటుంది. నిజానికి చాలా ఎక్కువ డయాగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డయాగ్రామ్ ఉంటుంది. మనకి ఒకే డయాగ్రామ్ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ మస్ట్. అది అటు పర్ఫెక్ట్ కాంపిటీషన్ అడుగుతాడో లేదో చెప్పలేము, మొనోపొలీ అడుగుతాడో లేదో చెప్పలేము, మొనోపొలిస్టిక్ కూడా డౌట్ఫుల్లే. బట్ ఆల్గోపోలీ మార్కెట్ లేకుండా ఎగ్జామినేషన్ జరగదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ మస్ట్. సో బికాస్ ఇట్ ఈస్ ఎ రియలిస్టిక్ మార్కెట్. అఫ్ కోర్స్, ఎందుకంటే జనరల్ గా మనం రియల్ గా జరిగినటువంటి సంఘటనల్ని లేదా మార్కెట్లని మనం జనరల్ గా ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ ఇట్ ఈస్ గుడ్. సో బిఫోర్ ఐ లీవ్ ద క్లాస్, మీకు ఈరోజు ఏమైనా అర్థమైందా లేదా చెప్పండి. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్గోపోలీ మార్కెట్? నెట్వర్క్స్, సిమ్ కార్డ్, జియో, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. Then Smart. yes, very good. Then is oligopoly a price maker or price taker? ప్రైస్ మేకర్. Very good. He always goes with price maker because he has some power. Because the sellers are limited. What type of commodities that are being sold in the oligopoly market? The type of commodities, the nature of commodities. Identical and Close substitutes. Very good. ఒకేలా ఉంటాయి, ఒకదానికొకటి పూర్తిగా ప్రత్యామ్నాయంగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవడు కూడా ఈ డ్యాన్స్ వేయటానికి అవ్వదు. నేను ఎక్కువ నేను తక్కువ అంటానికి లేదు. కాబట్టి దే చార్జ్ ఆల్మోస్ట్ ద సేమ్ ప్రైసెస్. వై కాంట్ దే చేంజ్ ద ప్రైస్? వై దే డోంట్ చేంజ్ ద ప్రైస్? Why they don't increase the price under oligopoly? ఎందుకని ఒకడు చెప్పు హరిప్రియ. ప్రైస్
ఎందుకని అందరూ అమ్మేది ఒకటే. కాబట్టి నేను ఎక్కువ అంటే నేను ఎవడు యాక్సెప్ట్ చేయడు. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్, జాగ్రత్తగా వినండి, లాస్ట్ వర్డ్ గ్రూప్, GROUP, గ్రూప్ అంటాం దాన్ని. వాళ్ళందరూ గ్రూప్ అయిపోతారు. దాన్నే కామన్ వర్డ్ లో చెప్పాలంటే సిండికేట్ అంటారు. సిండికేట్, దే విల్ బికమ్ సిండికేట్. అందరూ ఒక అసోసియేషన్ అయిపోతారు. ఇప్పుడు ఏదో ఈ జియో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆడు ఎవడు పెడతాడు ప్రైస్ పెంచాడు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, అరే అందరం పెంచేద్దాం, అయితే పెంచేద్దాం. ఎట్టి పరిస్థితిలో దే మెయింటైన్ గ్రూప్స్. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే ప్రైస్ ఉంటుంది మళ్ళీ. సో వాడు ప్రైస్ పెంచాడు, వీడి ప్రైస్ తగ్గించాడు అనేది ఉండదు. సో జనరలీ దే విల్ గో విత్ గ్రూప్స్ ఆర్ పూల్స్ అండ్ కార్టల్స్ ఆర్ అసోసియేషన్స్ అంటాం దాన్ని. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జెరాక్స్ కాపీ ఏదో ఉంటారు మన వీధిలో 2-3, కానీ అందరూ ₹2 తీసుకుంటారు. గ్రూప్ అసోసియేషన్ అనమాట. ఏదో ఫోటో స్టూడియో ఆడు ఒక గ్రూప్, వైజాగ్ ఫోటో స్టూడియోస్ అసోసియేషన్, సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఇలా. సో దే విల్ బికమ్ ఏ ఫార్మ్ ఆఫ్ గ్రూప్. అంటే అలా ఉండటం వల్ల వాళ్ళు కూడా ఆల్గోపులి మార్కెట్ అయినప్పటికీ మోనోపులీలా తయారైపోతారనమాట. అది వాట్ ఐ వాంట్ టు సే. దో దే ఆర్ మోర్ దాన్ 2, they will maintain groups in the form of association. మనందరం ఒక సంఘం, ఇది నెట్వర్క్ సంఘం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది కేబుల్ టీవీ ఉంది. కేబుల్ టీవీ ఎవరిని అడిగినా అంతే చెప్తాడు, అదే సార్ అన్నాడు, అదేం లేదు అందరూ ఒకటే. సో దిస్ ఇస్ హౌ దే మెయింటైన్ గ్రూపిజం ఆర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం కోసం ఒకరితో ఒకటి పోటీ పడకుండా పూల్స్ అంటారు అట్లా, PWOL పూల్, అండ్ కార్టల్, CRTL కార్టల్, అండ్ అసోసియేషన్ ఆఫ్ కోర్స్. ఏదో సమ్ నెట్వర్క్ సెల్లర్స్ అసోసియేషన్, కేబుల్ టీవీ అసోసియేషన్, కేబుల్ టీవీ ఆపరేటర్స్, కేబుల్ టీవీ ఆపరేటర్స్, ఏదో 3-4 ఉంటారు. వాళ్ళందరూ ఒకే ప్రైస్, ఎవడు తగ్గించటం. కానీ పెంచాలనుకుంటే అందరూ కలిసి పెంచుతారు, ఒకటి పెంచడం. ఎందుకంటే ఒకటి పెంచితే మిగిలిన వాళ్ళు బెనిఫిట్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఐ ఆల్వేస్ టీచ్ విత్ ఏ మోర్ ప్రాక్టికల్. ఎందుకంటే కనీసం రేపు ఎగ్జామ్ లో కొంత అర్థం చేసుకొని రాయగలుగుతారు. ఏదో కాస్త మెటీరియల్ అనేది మీ బుర్రలో పెట్టుకోండి, జాగ్రత్తగా చదువుతుండండి. బహుశా మనకి ఎగ్జామ్స్ ఏమైనా మీకు ఐడియా వచ్చిందా? ఎనీ డేట్ ఫర్ ఎగ్జామ్ లేదా? నాకు తెలిసి మేలో ఉండొచ్చు, మే జూన్ లో ఉండొచ్చు, ప్రాబబుల్లీ ఎట్ ద మాక్సిమం జూన్ లో. మెయినే సెమిస్టరే. ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ మీన్ వైల్ బహుశా నెక్స్ట్ మంత్ మిడ్ ఏదో రాసేయటం జరుగుతుంటుంది. మొన్న ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మిడ్ అయిపోయి 2 మిడ్లు అయిపోయాయి వాళ్ళకి. మీకు కూడా ఏదో దగ్గర అంటే జూన్ లో మెయిన్ ఎగ్జామ్స్ అంటే ఏదో మేలో 2 మిడ్స్ అయిపోతాయి. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది. జాగ్రత్తగా చదువుతుండండి. తర్వాత ఇప్పుడు బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొనాలని అనుకుని కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారా? మానస కొనలేదా? కొనాలనుకుంటున్నావా? కొనాలనుకున్నాం కానీ అవ్వట్లేదు. అక్కడ అమ్మట్లేదట. చాలా ఎవడో అక్కడ పేటెంట్ రైట్స్ లీగల్ గా వాడికి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, వాడు కూడా అమ్మట్లేదంట. అఫ్ కోర్స్ ఐ డోంట్
హ్యావ్ ఎన్ ఐడియా. కొంటే తొందరగా కొనేసుకోండి. ఈ రోజు కొంటే 100 రూపాయలు, రేపు కొంటే 50 రూపాయలు కాదు, ఎప్పుడు కొన్నా ఒకటే. సో కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరితోనో ఎల్లో అలాగే ఒకసారి, ఎందుకంటే బయటకు వెళ్ళటం సేఫ్టీ కాదు. చాలా 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 ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం COVID-19 లో ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, స్టే సేఫ్. ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్. మరి ఎగ్జామ్స్ అయినప్పుడు కాలేజ్ ఎగ్జామ్ కి అంటే అప్పటికైనా రెగ్యులేట్ అయితేనే రెగ్యులేట్ లేకపోతే బై ద టైమ్ కోవిడ్ కంట్రోల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. లేకుంటే ఎగ్జామ్ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు. మనం ఏదో దయచేసి 10th క్లాస్ వాళ్ళగా, ఇంటర్మీడియట్ వాళ్ళగా పరీక్ష లేకుండా పాస్ అవటం అనేది యూనివర్సిటీలో జరగదు. ప్లీజ్ రిమెంబర్. దయచేసి ఏదో మనం CBSE లోగా అట్లాగా అదేమో జరగదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. ఇట్ నెవర్ టేక్స్ ప్లేస్. కావాలంటే జూలైలోనో ఇంకా ఆగస్టులోనో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతారు తప్ప పరీక్ష లేకుండా అందరూ పాస్ అయిపోయే పద్ధతి, అంత దౌర్భాగ్య స్థితి ఇంకా ఆంధ్ర యూనివర్సిటీకి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ. ఓకే, చెప్పమ్మా. రియల్ మార్కెట్ మొనోపలిస్టిక్ కాంపిటీషన్ అంటే మొనోపలి రియలిస్టిక్ ఎప్పుడవుతుంటే పబ్లిక్, అదే లీగల్ మొనోపలి అయితే. మొనోపలి అని నేను చెప్పేది, మొనోపలి రియలిస్టిక్ కాదు. బట్ ఇట్ మే బికమ్ రియలిస్టిక్ బై నేచర్ ఆర్ బై లా. చట్టం నీకు ఒక్కదానికి ఇచ్చింది అమ్ముకోమని, చట్టం చెప్పింది. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం నువ్వు రాసుకున్నావు, దాని మీద నీ కాపీ రైట్స్ వచ్చాయి. దట్ ఈస్ మొనోపలి. సో ఆఫ్ కోర్స్ అది లీగల్ మొనోపలి అన్నమాట, లీగల్ మొనోపలి. సో మొనోపలి ఈస్ ఆల్సో రియలిస్టిక్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ విత్ లా ఆర్ ఇట్ ఈస్ సపోర్టెడ్ విత్ గవర్నమెంట్. అది నా ఉద్దేశం. ఓకే, మొనోపలిస్టిక్ డ్యూపోలి లేదు మనకి సిలబస్ లో లేదు, డ్యూపోలి లేదు. మనకి ఇదే ఇప్పుడు ఆల్గోపలి ఉంది, డ్యూపోలి లేదు మార్కెట్. కొన్ని చెప్పేసుకుందాం, వీళ్ళు చూస్తాను మళ్ళీ నేను. ఒకవేళ డ్యూపోలి మార్కెట్ ఎప్పుడైనా అడిగాడేమో చూస్తాను. ఓకే సార్, టేక్ లీవ్. లెఫ్ట్ అయిపోండి. నెక్స్ట్ వీళ్ళు వస్తారు.